ఆ ధౌమ్యుల వారు 108 నామాలు చెప్పారు. ఇది ఎవరో కొంతమందే చదువుకునేవి కావు. ఈ 108 నామములను ప్రతి వాళ్ళు చదువుకోవచ్చు. ఉదయం వేళ సూర్య భగవానుడికి ఎదురుగుండా నిలబడి ఈ నామములను చెప్పి నమస్కారం చేస్తే ఆయన అనుగ్రహించి సమస్తాన్ని ఇస్తాడు. ఆయన ఇవ్వలేనిదన్నది లేదు. అటువంటి సూర్య భగవానుడి యొక్క నామాల్ని ధౌమ్యుల వారు ధర్మరాజుకు ఉపదేశం చేసినవి. సూర్యుడు, అర్యముడు, భగుడు, త్వష్ట, పూష, అర్కుడు, సవిత, రవి, గభస్తిమంతుడు, అజుడు, కాలుడు, మృత్యువు, ధాత, ప్రభాకరుడు, భూమి, జలము, అగ్ని, ఆకాశము, వాయువు, పరాయణుడు, సోముడు, బృహస్పతి, శుక్రుడు, బుధుడు, అంగారకుడు, ఇంద్రుడు, వివస్వంతుడు, దీప్తాంశువు, శుచి, శౌరి, శనైశ్చరుడు, బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, స్కందుడు, వరుణుడు, యముడు, వైద్యుతాగ్ని, జఠరాగ్ని, ఇంధనాగ్ని, తేజస్సులకు పతి, ధర్మధ్వజుడు, వేదకర్త, వేదాంగుడు, వేదవాహనుడు, కృతము, త్రేత, ద్వాపరము, కలి, సర్వమాలాశ్రయుడు, కళ, కాష్ఠ, పక్ష, ముహూర్త, యామ, క్షణ, సంవత్సరకర, అశ్వత్థ, కాలచక్ర, విభావసు, పురుష, శాశ్వత, యోగి, వ్యక్తావ్యక్త, సనాతన, కాలాధ్యక్ష, ప్రజాధ్యక్ష, విశ్వకర్మ, తమోనుదుడు, వరుణుడు, సాగర, అంశువు, జీమూతుడు, జీవనుడు, అవిహుడు, భూతాశ్రయుడు, భూతపతి, సర్వలోక నమస్కృతుడు, స్రష్ట, సువర్తకుడు, వహ్ని, సర్వమునకు ఆది, అలోలుపుడు, అనంతుడు, కపిలుడు, భానువు, కామదుడు, సర్వతోముఖుడు, జయుడు, విశాలుడు, వరదుడు, సర్వధాతు నిషేవిత, మనస్సు, సుపర్ణుడు, భూతాది, శీఘ్రగుడు, ప్రణధారకుడు, ధన్వంతరి, ధూమకేతువు, ఆదిదేవుడు, ఆదిత్యుడు, ద్వాదశాత్మ, అరవిందాక్షుడు, పీత, మాత, పిత, మాత, పితామహుడు, స్వర్గద్వారము, ప్రజాద్వారము, మోక్షద్వారము, త్రివిష్టపము, దేహకర్త, ప్రశాంతాత్ముడు, విశ్వాత్ముడు, విశ్వతోముఖుడు, చరాచరాత్ముడు, సూక్షాత్ముడు, మైత్రేయుడు, కరుణాన్వితుడు అనబడేటటువంటి ఈ 108 నామములను ఉపదేశం చేసి, ఈ 108 నామములను నువ్వు ప్రతిరోజు గంగానది వద్ద నిలబడి సూర్య భగవానుడిని ఉద్దేశించి స్తోత్రం చేయి. దీని చేత ప్రసన్నుడైనటువంటి సూర్య భగవానుడు నిన్ను అనుగ్రహిస్తాడు. నీకు ఇంతమంది బ్రాహ్మణులకు అన్నం పెట్టగలిగిన శక్తి వస్తుంది అన్నారు. మీరు నిజంగా ఈ మాటకి అందం ఏమిటో అనుభవించాలి అంటే సముద్రపుటొడ్డున సూర్యోదయం చూడాలి. ప్రత్యేకించి ఆ గ్రీష్మ ఋతువు మొదలైనటువంటి వాటిల్లో, వసంత ఋతువు వాటిల్లో, ఏ విశాఖపట్నం ఉపన్యాసాలకి వెళ్ళినప్పుడు నేను ఒక రోజు వెళ్ళి సముద్రపుటొడ్డున కూర్చుంటూ ఉంటాను తెల్లవారుధామున. ఆ సముద్రంలో మబ్బులు ఉండవు, అప్పుడు అడ్డం కటిక చీకటి కింద ఉంటుంది, ఏమీ కనపడదు. అటువంటి కటిక చీకట్లో సముద్రంలోంచి ఒక ఎర్రటి కాంతి పైకి బయలుదేరుతుంది. ఒక చిన్న గీతలాగా ప్రారంభం అవుతుంది. అది ఇలా కొద్దిగా పైకి వస్తుంటే సముద్రం అంతా అడ్డంగా ఎర్రటి తివాచీ పరిచినట్లు వస్తుంది. వచ్చి తూర్పు నుంచి పశ్చిమ దిక్కు వరకు పడుతుంది. నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది. ఆ కటిక చీకట్లో పక్కనే ఉన్న డాల్ఫిన్స్ నోస్ అన్న పర్వతం మీద, కొండ మీద లైట్ హౌస్ తిరుగుతూ ఉంటుంది. ఆ చీకట్లో తిరుగుతున్న లైట్ హౌస్ బాగా కనబడుతుంటుంది. సూర్యోదయం అవుతూ ఉంటుంది. ఈ తిరుగుతున్న లైట్ హౌస్ వెలవెలబోతుంది. ఇక దాని కాంతి కనపడదు. కనపడకుండా ఎరుపు కాంతి ప్రపంచాన్నంతటినీ ఆవరించి ఎర్రటి కాగితాన్ని అడ్డుపెట్టి చూస్తే అన్ని ఎర్రగా కనపడ్డట్టు, ఒక పలచటి ఎర్రటి పరదా కప్పారా అన్నట్టుగా ప్రపంచమంతా ఎరుపుతనంలో మునిగిపోతుంది. మెల్లిగా బింబం పైకొస్తుంది, ఎర్రటి బింబం. ఏదో ఇనబింబమనిపించు మా తల్లి కుంకుమకు నీరాజనం అన్నట్లు ఆ గహరాన కనిపించు ఇనబింబమనిపించు మా తల్లి కుంకుమకు నీరాజనం అంటారే, అలా ఆ అమ్మ ఆ పరదేవత పెట్టుకున్న కుంకుమ బొట్టె ఎలా ఉంటుందో అలా వస్తుంది ఎర్రగా. అరుణారుణ కాంతులతో ప్రపంచం నిండిపోతుంది. కొద్ది క్షణాలుండి నారింజ పండు రంగులోకి తిరిగిపోతుంది. ఆ నారింజ పండు రంగు దాటిందా ఇక మీరు ఆయన దుర్నిరీక్షుడు. ఇక మాంసనేత్రాన్ని ఇలా విప్పి చూడటం కుదరదు, మారిపోతుంది అంతే రంగు. చిత్రం ఏమిటంటే ఆ ఎర్రటి బింబం ప్రారంభమైన దగ్గర నుంచి నారింజ రంగు దాటే పర్యంతానికి సరిపోతుంది ఆదిత్య హృదయం.
ఖచ్చితంగా ఆదిత్య హృదయం పూర్తయిపోతుంది, ఆయన నారింజ రంగు వదిలేస్తాడు. ఎంత లెక్క కట్టి ఇచ్చాడో మహానుభావుడు వాల్మీకి మహర్షి ఆదిత్య హృదయాన్ని అనిపిస్తుంది. ఆ సముద్రపుటొడ్డున కూర్చుని అసలు ఆ సూర్య భగవానుని యొక్క వైభవం ఏమిటో చూడాలి. ఆయన ప్రకాశిస్తుంటే, సూర్యోదయం అవుతుంటే అంత గొప్పగా ఉంటుంది. కాబట్టి తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్యాబ్రవీద్రామ అగస్త్యో భగవాన్ ఋషి. అగస్త్య మహర్షి వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే రామరావణ యుద్ధం జరుగుతుండగా యుద్ధాన్ని చూడాలని ఎందరో దేవతలు వచ్చారు, ఎందరో గంధర్వులు వచ్చారు. అసలు ఎందరో గంధర్వులు రావడం ఏమిటి, అసలు ఎవరు ఏ లోకంలోనూ లేరు. ఇంకా అందరూ వచ్చి ఆకాశం నిండా నిండిపోయి నిలబడిపోయారు. మీకు చిత్రం ఏమిటో తెలుసా అండి? 7 రాత్రులు 7 పగళ్ళు జరిగింది. కటిక చీకట్లో ఎవరు కనపడేవారు కాదు. తళుక్ 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 అని బాణాలు మెరుపులు కనపడుతుండేవి అంతే. రామరావణ యుద్ధం జరగబోతోంది కాబట్టే ఒకసారి ప్రత్యక్ష రామాయణం చెయ్యాలని ఇవాళ ఒకసారి చీకటొచ్చి వెలుతురొచ్చి చీకటొచ్చి వెలుతురొచ్చి నడిచింది. అందుకని మహానుభావుడు రామచంద్రమూర్తి ఓసారి లైవ్ టెలికాస్ట్ ఇవ్వాలనుకున్నారు. లేకపోతే రామరావణ యుద్ధం రోజునే ఎలా జరగడం ఏమిటి, ఇన్నాళ్ళు జరగకూడదా? ఇవాళే రామరావణ యుద్ధం రావాలి. అందుకని అంత ప్రచండమైనటువంటి యుద్ధం జరగాలి. అందుకని ఆ ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేస్తున్నారు. వచ్చినవాడు సామాన్యుడు కాడు. అగస్త్య మహర్షి అంటే మహానుభావుడు. మీకు అయోధ్యకాండ, అరణ్యకాండ మొదలైనవి చెప్పేటప్పుడు మీకు నేను విజ్ఞాపన చేసి ఉన్నాను. ఆయన ఎంతటి శక్తి కలిగినటువంటి వాడో, అగస్త్యుడంటే ఎంటువంటి ప్రచండ పరాక్రమం ఉన్నవాడో. అరణ్యకాండలో అసలు అవతార ప్రయోజనం నెరవేరడానికి సీతారాములు ఎక్కడుండాలో ఎవ్వరూ చెప్పరు, చెప్పే వరకు వెడతాడు. ఆఖరణ ఒక ఆయన చెప్తాడు, మీరు ఆ కోణంలో వినండి వినండి అని నేను చెప్పుకుంటూ వచ్చాను. అరణ్యకాండలో ఎవరు చెప్పారు పంచవటిలో ఉండమని? అగస్త్య మహర్షి చెప్పారు. ఇప్పుడు ఎవరొచ్చారు? ఆయనే వచ్చారు. ఆయన ఏమి ఇచ్చారు ఆ రోజున? ఇంద్రుడు నాకు ఇచ్చాడయా నీకిమ్మని రామా, ఇదిగో బ్రహ్మాస్త్రం నీకోసమే సిద్ధం చేసి ఉంచాను, దీన్ని స్వీకరించవలసింది అని ఆ రోజున బ్రహ్మాస్త్రం ఇచ్చారు రామచంద్రమూర్తికి. రామాయణం వెనకాతల ఉండి అవతార ప్రయోజనం నెరవేరడానికి అన్ని విధాలా భూమికని సిద్ధం చేసిన వారు అగస్త్య మహర్షి. సుందరకాండలో ఉన్న మొట్టమొదటి శ్లోకంలోని బీజాక్షరానికి అధిపతి అగస్త్య మహర్షి, ఉపాసనలో కూడా. అందుకని రామాయణంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే విశ్వామిత్రుడి తర్వాత అత్రి మహర్షి దర్శనం, శరభంగ దర్శనం, వీటితో పాటుగా కనపడకుండా అంతర్లీనంగా రామాయణంలో విశేషమైన ప్రాముఖ్యతని చూపించి శాసించిన వారు అగస్త్య మహర్షి. ఆయన ఎప్పుడెప్పుడు కీలక ఘట్టమో అప్పుడప్పుడు తళుక్కుని మెరుస్తుంటారు. అసలు ఆ ఆశ్రమమే ఎలా ఉంటుందో మీరు విన్నారు కదా అరణ్యకాండ విన్నప్పుడు. అందుచేత ఆయన వచ్చారు. వచ్చి ఎప్పుడైతే రావణుడు దూరంగా వెళ్ళిపోయాడో, రామచంద్రమూర్తి విశ్రాంతి తీసుకుంటున్నారో గబగబా పైనుంచి కిందకి దిగారు. కిందకి దిగి ఆదిత్య హృదయంలో ఒక రహస్యం ఉంది. మీకు ఈ దేశంలో 2 యుద్ధ భూమిలో పుట్టాయి. ఈ 2 సమయంతో సంబంధం లేదు. రామాయణం త్రేతాయుగంలో జరిగింది కదండి, భారతం ద్వాపర యుగంలో జరిగింది కదండి. అందుకని భగవద్గీత ఇప్పటికీ పనికొస్తుందా అండి, రామాయణం పనికొస్తుందా అండి? అది అసందర్భమైన ప్రశ్న. ఎందుకని అంటే ఎంతకాలం పర్వతాలుంటాయో, ఎంతకాలం నదులుంటాయో అంతకాలము రామాయణం ధర్మం ఉంటాయి. అయితే అక్కడ కురుక్షేత్ర యుద్ధంలో ఒక మహోత్కృష్టమైన అమృత భాండం పుట్టింది. అదే భగవద్గీత. అది అర్జున విషాద యోగం వల్ల పుట్టింది. అర్జునుడు మోహాన్ని పొంది శత్రువులను చూసి ధార్మిక బుద్ధిని పొందాడు. వీళ్ళని చంపచ్చా, అయ్యయ్యో వీళ్ళని చంపితే సమాజం ఇలా అయిపోతుంది, మా తండ్రులు ఉన్నారు, మా తాతలున్నారు, వాళ్ళున్నారు, వీళ్ళున్నారు, నేను చంపడం ఏమిటి, కృష్ణ రథాన్ని వెనక్కి తీసుకెళ్ళిపో, నేను చంపలేను, నేను ఈ నిత్తుటి కూడు తినను, నేను ఈ రాజ్యం చెయ్యను అంటూ ఉంటే ఆనాడు మహానుభావుడు కృష్ణ పరమాత్మ భగవద్గీత చెప్పారు. ఆ భగవద్గీత ఆనాటి నుంచి ఈనాటికి ఏనాటికి మనందరికీ శిరోధార్యమే. అలాగే రామాయణంలో యుద్ధభూమిలో ఆదిత్య హృదయం పుట్టింది. ఎలా అయితే అర్జునుడు విషాదాన్ని పొందాడో అలాగే ఇక్కడ రామచంద్రమూర్తి కూడా బడలిక చెందారు. రావణ సంహారం ఎలా చెయ్యాలి అని ఆలోచన చేస్తున్నారు.
అక్కడ కృష్ణ భగవానుడు ఉపదేశం చేశాడు, ఇక్కడ అగస్త్య మహర్షి ఉపదేశం చేస్తున్నారు. గమ్మత్ ఏమిటంటే రాముడికి అనేకమైన అస్త్రములను ఉపదేశం చేసిన వాళ్ళు ఉన్నారు. బ్రహ్మాస్త్రము, యామ్యాస్త్రము, ఐంద్రాస్త్రము, వారుణాస్త్రము, తర్వాత పాశుపతాస్త్రము, ఇవన్నీ ఉపదేశం చేశారు. ఇవాల్టి రోజున మనం ధనుర్వేదంలో ఉన్న అస్త్రాలని ఉపదేశం పొందడానికి వీలు కుదరదు. కానీ మీకు రామాయణంలో ఎక్కడా ఏ దేవతని ఉద్దేశించి కూడా 24,000 శ్లోకాలలో ప్రత్యక్షంగా ఒక దేవతా స్తోత్రములనేటివి కనపడవు. ఒక్క ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఒక్కదానే మహర్షి కటాక్షించారు. అది కూడా ఎంతసేపు ఎలా కటాక్షించారో తెలుసా అండి? ఆదిత్య హృదయానికి ఒక రహస్యం ఉంది. మీరు బ్రహ్మాస్త్రం పొందలేరు, ఐంద్రాస్త్రాన్ని పొందలేరు, యామ్యాస్త్రాన్ని పొందలేరు, వాయవ్యాస్త్రాన్ని పొందలేరు. అందుకే అక్షర రూపమైన అస్త్రాన్ని ఎంతకాలమునకు మీరు పొందేటట్టుగా మహర్షి జాతికి చేసిన కృప ఆదిత్య హృదయం. ఆదిత్య హృదయం మీ అమ్ముల పొదిలో ఉంటే రాముడి దగ్గర ఎన్ని అస్త్రాలు ఉన్నాయో అన్ని అస్త్రాలు మీరు చేతిలో పట్టేసుకున్నట్టే. అంత శక్తివంతం ఆదిత్య హృదయం. అందుకే మహర్షి దాన్ని ఉపదేశం చేస్తూ 31 శ్లోకాలు మాత్రమే చెప్పారు. 31 శ్లోకాల్లో అవి ప్రారంభం చెయ్యడం కూడా తతో యుద్ధ పరిశ్రాంతం అంటూ మొదలవుతుంది. తత్వతో మొదలైన కాండ సుందరకాండ. తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ అని మొదలైంది. తత్వతో మొదలై తత్వతో పూర్తయింది సుందరకాండ. మళ్ళీ తత్తుతో ప్రారంభమైనటువంటి మహోత్కృష్టమైన స్తోత్రం ఆదిత్య హృదయం. అందుకే తతో యుద్ధ పరిశ్రాంతం అంటూ మొదలుపెట్టారు. గమ్మత్ ఏమిటంటే ఈ 31 శ్లోకాల్లోనూ మొట్టమొదటి శ్లోకాన్ని మీకు అగస్త్య మహర్షి వచ్చి చూసి కిందకి దిగారు అనేటటువంటి పరిచయ శ్లోకంగా పక్కన పెడితే 30 శ్లోకాలు మిగులుతాయి. 30 శ్లోకాల్లో మొట్టమొదటి 8 శ్లోకాలు మీకు అంగన్యాస కరన్యాసాలకి, తదనంతరం ఆ 8 శ్లోకాలు ఆ స్వరూప విశేషణానికి సరిపోతే చివరి 8 శ్లోకాలు అనంతరమైన ఫలసిద్ధిని చెప్తే ఇంకా మిగిలిపోయేటటువంటివి అటు 8 ఇటు 8 16 శ్లోకాలు వెళ్ళిపోతే మొట్టమొదట మీకు పరిచయం చేసినటువంటి శ్లోకం ఒకటి వెళ్ళిపోతే ఎన్ని వెళ్ళిపోయేపటికి 9 9 18 శ్లోకాలు వెళ్ళిపోతే ఇంకా 12 శ్లోకాలు మిగుతాయి. 8 కాదు 9 9 అటు 9 ఇటు 9 తీస్తే 18 పోతే 12 శ్లోకాలు ఉంటాయి. 18 12 30 మొట్టమొదటిది అగస్త్య మహర్షి కిందకి దిగినటువంటి శ్లోకం. 31 శ్లోకాలు. మీకు గమ్మత్ ఏమిటో తెలుసా అండి? ఆదిత్య హృదయాన్ని మీరు ఎప్పుడు చదవాలి అంటే అగస్త్య మహర్షి చెప్పేశారు. కాంతారేషు భయేషు చ, మీరు మహారణ్యంలో ఉండండి, మీరు విపరీతమైనటువంటి భయాన్ని పొంది ఉండండి, ఏదైనా ప్రమాదం వచ్చేస్తూ ఉండనివ్వండి. మీకు మిగిలినటువంటి దేవతల్ని ఉపాసన చెయ్యాలంటే మీరు మనస్సు లోపల దర్శనం చెయ్యాలి. మీ మనస్సు ఖేదాన్ని పొందేసింది అనుకోండి ఎప్పుడైనా, అప్పుడు మీరు ఏ మంత్రాన్ని ఉపాసన చేస్తున్నారో ఆ స్వరూపాన్ని నిలబెట్టడం కష్టం. ప్రార్థనా శ్లోకం చేసినా నిలబడదు. పైగా బీజాక్షరాలతో కూడుకున్నటువంటి